అందరికండి అక్కడ తీసుకోవచ్చు, అక్కడ తీసుకెళ్ళి చేతులు అక్కడ ఇచ్చారు. చిన్నప్పుడు నేర్చుకున్నది ఆ కిక్కేసి పూర్తి ఫిట్టింగ్ వచ్చేసింది. చిన్నప్పుడు నేర్చుకున్న నెంబర్స్ రాయండి 1 నుంచి 300. దిద్దివేతలు ఉండకూడదు, రాసేసి కొట్టేయడం ఉండకూడదు. ఏ సైజ్ సన్నిధిలో ఉన్నామో ఒకవేళ 74 76 పడితే వదిలేయండి. అంతేగాని తీసి మధ్యలో ఇరికించేయద్దు. నెంబర్కి మధ్యలో దొరికింది కదా అది స్పీడ్గా రాయండి, కంటిన్యూస్గా రాయండి. రెడీ 1 2 మాట్లాడు 1 నుంచి 300 నెంబర్ రాయాలి. ఫస్ట్ వచ్చిన సెకండ్ వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. జస్ట్ ఇది ఫినిష్ అయిపోగానే జస్ట్ చేయి చూపించండి. 1 నుంచి 300 వరకు తప్పు లేకుండా రాయాలి. మెయిన్ పాయింట్ ఏంటి, తప్పు రాకూడదు, దిద్దువేతలు రాకూడదు. ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. ఎవరు మాట్లాడద్దు. మంచి ప్రైజెస్ మీకోసం మేము తీసుకుంటాం. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 1 నుంచి 300 నెంబర్లు తప్పు లేకుండా. తప్పు వస్తే వదిలేయండి, అక్కడికి ఆగిపోండి. మళ్ళీ మీరు కంటిన్యూ చేయదు. వచ్చినా మేము అది కౌంట్ చేయము. క్లీన్గా ఉండాలి. కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉండకూడదు. రాసేస్తాం అనుకోకూడదు. క్లోజ్లో తీసుకెళ్ళు, ఒక్కొక్కటి ఫేసు అన్ని క్లోజ్లో తీసుకెళ్ళు. నో వాయిస్, ఎట్టి మాట్లాడుకో. అప్పుడు రాసేస్తున్నాను. అయిపోయింది 97. చూడద్దు, మాట్లాడండి. జస్ట్ చేంజ్ చూపించండి చాలు. చెప్పిన తర్వాత మీరు ఎవరు రాకూడదు. టైంలో పైకి చూపించాలి. యాక్యురసీ, స్పీడ్ ఉండాలన్నమాట. ఫ్లాష్ మ్యాన్. చూసి రాయడం లేదు. కంప్లీట్ అయిపోతుంది. చాలా మంది రాస్తారు, ఫినిషింగ్ లో ఉన్నారు. త్వరపడాలి, స్లోగా రాస్తా వద్దు. ఆల్మోస్ట్ ఇగో ఈ 3 మెంబర్స్ కంప్లీట్ చేసేస్తున్నారు. 290 దగ్గర ఉన్నారు. త్వరగా అయిపోయింది. స్పీడ్గా ఉంటారు. చూసుకోండి, కొట్టకూడదు. తీసుకున్నారు. అయిపోయింది కదా ఇక్కడ. ఇక అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. అయిపోతుంది. పేరు కూడా రాయండి మీ పేపర్ మీద.
నేమ్ రాసిన తర్వాత ఇవ్వండి. ఎవరు ఫినిష్ చేస్తారో వాళ్ళు చేయి చూపించాలి పైకి. రోజారాణి రాసింది, అయినా సరే 5 మెంబర్స్ వరకు వెయిట్ చేస్తాం. తిన మిస్టేక్ అయితే తర్వాత వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కనుక రోజారాణి 300 నెంబర్స్ రాసింది తప్పు లేకుండా. చూద్దాం తప్పు ఏమైనా వచ్చిందేమో మన కరెక్షన్లో చూద్దాం. నేను వాలిడేషన్ చేస్తాను. 300 100 కాదు. 300 చేస్తే కాదు. వాయిస్ ఫస్ట్ ఒక హ్యాండ్ రైజ్ అయింది రోజారాణి, తర్వాత ఇంకెవరు వస్తారు? 4 మెంబర్స్ వరకు చూస్తాము. ఎందుకంటే అంత ముందు వాళ్ళు ఎవరన్నా మిస్టేక్ చేస్తే మళ్ళీ తర్వాత వరకు వస్తుంది. అయిపోతుంది, రేంజ్ చేయండి, చేంజ్ చూపించండి. రాస్తున్నారు కంప్లీట్ చేసి అమ్మూరికి చాలా ఇంట్రెస్ట్గా రాస్తున్నారు. మీరు తీసుకుందామని. 99 300. ఓ సూపర్, డైరెక్ట్ 300. సెకండ్ శాంతి తల్లి. ఇంకొక 2 మెంబర్స్ కూడా లిఫ్ట్ చేయండి, తర్వాత స్టాప్ చేద్దాం. ఒకవేళ మీలో మిస్టేక్స్ వస్తే ఫస్ట్ సెకండ్ వాళ్ళకి వెళ్తుంది కనుక. నేమ్ ఒకటి రాయండి చాలు. ఒక 4 లిఫ్ట్ సిద్ధ స్వరూప. ఇంకొకరు ఒక్క హ్యాండ్ రేజ్ చేసి 300 నెంబర్స్ కరెక్ట్గా 300 చెక్ చేయమ్మా. 300 ఎఫ్సి పైకి ఎత్తుంది, 300 ఉన్నాయి లేవా? జ్యోతమ్మ. ఓకే స్టాప్ చేయండి, దయచేసి స్టాప్ చేయండి. ఛానల్ పైకి పెట్టండి, ఆఫ్ చేయండి. ఇంకా రాస్తారు ఎగ్జామ్స్ రాస్తారు. స్టాప్ అయిపోయింది. ఓకే మంచిది. ఒక్క నిమిషం స్టాప్ కదా. ఇప్పుడు వాలిడేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే అట్లీస్ట్ రీచ్ అవుతారో అంటే ఈ 4 మెంబర్స్ వరకు వర్క్ వచ్చేస్తాయి. వాళ్ళకి ఇచ్చి 4 చాప్టర్లు ఇచ్చి అందరూ పేపర్స్ పంపించండి. ఓన్లీ రాసిన ఎవరైతే హైయెస్ట్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు జ్యోతం పేపర్ తీసుకోండి. ఓకే స్టార్ట్ చేయండి. పెన్ కలెక్ట్ చేసుకో, పేపర్ కలెక్ట్ చేసుకో. ఇది తీసుకోండి. తీసుకోద్ది. మ్యూజికల్ చైర్కి రెడీ చేయండి. దయచేసి అందరూ లేచి నిలబడి గోడ వైపుకి సర్దుకున్నట్లయితే మ్యూజికల్ చైర్ వస్తుంది. ఈ గేమ్లో కూడా ఎవరు మాట్లాడకూడదు. బాగా చూస్తారు, ఎవరు చూడదు. ఎగ్జామ్లో ఉన్న కుర్చీ లేండి, ఒక 10 కుర్చీ లేండి. సౌండ్ చేయొద్దు, కుర్చీలు కూడా సౌండ్ చేయొద్దు. ఇంకొక 4 కుర్చీలు వేయండి, సౌండ్ చేయొద్దు. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు కూర్చోవాలి.
కుర్చీలో ఉన్నవారు ఎందుకు తర్వాత మళ్ళీ తగ్గుతాం. అందరూ తిరగండి రెడీ అందరూ తిరగండి రౌండ్ చేయండి. వీడియో కలర్ మాట్లాడదు. అక్కడ కుర్చీ ఉంది ఎవరు కూర్చోండి సరే ఓకే. ఇప్పుడు ఒక 3 కుర్చీలు తీసేయండి. 3 కుర్చీలు తీసేసి మళ్ళీ రన్ చేయండి త్వరగా స్పీడ్గా బాయ్స్ స్పీడ్గా దోసుకోవద్దు. అంతా పక్క తీసుకోండి. కేవలం పోటీగా తీసుకోండి. కుర్చీ టచ్ అవ్వకూడదు. ఓకే మంచి. ఇంకొక 2 కుర్చీలు తీసేయండి అమ్మా. సులువుగా కూర్చోండి దయచేసి. చిన్నపిల్లలు అయిపోయింది వైట్ సీట్ కూర్చోండి. మీరు బుక్ చేసుకోండి. చిన్నపిల్లలు అయిపోతే రెడీ 1 ఫస్ట్ ఇచ్చేద్దాం. ఓకే గుడ్. ఇంకో 2 కుర్చీలు తీసేయండి. స్పీడ్గా రెడీ తెలిసిపోవాలి. మిగిలిన అందరూ కూడా పక్క వచ్చేయండి. ఒక కుర్చీ తెద్దాం. ఒక కుర్చీ తెద్దాం. ఇంకొక కుర్చీ తీసేద్దాం. స్టార్ట్ చేసి సరే మళ్ళీ మళ్ళీ 4 మెంబర్స్ మళ్ళీ కుర్చీ రాజగోడ దయచేసి కూర్చున్నప్పుడు చిన్న
రైస్ అండ్ బార్లీ సెపరేట్ చేయడం నేను మాట్లాడుతాను దయచేసి మరి అందరికి ఒకే కౌంట్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికి ఒకే కౌంటింగ్ లో అందరికి ఒకేలా చేసి మాట్లాడతారు బాయ్స్. హెల్ప్ చేయకూడదు మమ్మీకి. చెయ్యకూడదు. నేను చెప్పే వరకు చేతులు బ్యాక్ సైడ్ పెట్టుకోండి. దయచేసి బ్యాక్ సైడ్ ఉంచండి. నీ చేతులు వెనక్కి పెట్టుకోవాలి, సర్దుకు దగ్గర పెట్టాలి, అలా కాదు. దగ్గరగా పెట్టుకుని ఏం చాలా న్యాయంగా ఆడదాం. న్యాయంగా ఆడడం తెలుసుకోండి. ముందుగా సపరేట్ చేసుకోండి. పచ్చ దగ్గర కూర్చొని దగ్గరగా పెట్టుకుని ఊరుకోండి. నేను చెప్తాను, మీరు అందరూ చెప్తే కన్ఫ్యూజ్ వస్తుంది. నేను చెప్తాను తల్లి, కనీసం నేను చెప్తాను, దయచేసి వినండి. నేను మాట్లాడితే ఈజీగా ఉంటుంది. మీరు సౌండ్ సౌండ్ చేయండి. వాయిస్ మాట్లాడుతూ ఓకే. ఇంకెవరు ఆడరా? మీరు ఆడితే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ప్రైజ్ వస్తుంది, 1 2 వస్తుంది. జస్ట్ సెపరేట్ చేయాలి అంతే. అందరూ ఆడితే ఒక రకమైన కొత్త ఎక్స్పీరియన్స్ మనకి. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. ఒకే చెయ్యి వాడాలి. డాడీ ఒకసారి క్వశ్చన్ చెప్పించండి. ముట్టుకోకూడదు, ముట్టుకోకూడదు. మూడు సెపరేట్ చేయాలి. శనగపప్పు తాలూకాది కౌంటింగ్ చెప్పాలి మనకు. 5 వచ్చే 7 వచ్చే 3 సెపరేట్ చేయాలి. రెడీ 1 2 ఓన్లీ 1 హ్యాండ్. ఒక చెయ్యి మాత్రమే. సింగిల్ హ్యాండ్. నేను చెప్తా సింగిల్ హ్యాండ్. గేమ్ అండ్ ఆడే గేమ్ కూడా దూరంగా తీయాలి. చూసుకో, నువ్వు కూర్చుని మాటలేసి తీయాలి. నువ్వు ఏం తీసుకున్నావు, గేమ్ ఒకటి తీసుకున్నావు, కూర్చొని అలా వెళ్ళాలి. ఇది సెపరేట్ చేసి రైస్ అండ్ దాల్ సెపరేట్ చేసి 3 సెపరేట్ చేయాలి. శనగపప్పు కౌంటింగ్ చెప్పండి. లాస్ట్ లో గెలిస్తే చేయి చూపించండి. మీ పక్కన చుట్టుపక్కల ఎక్కడ రైస్ ఉండకూడదు. మళ్ళీ రైస్ అంటే ఒక పక్క ఉండాలి. మీరు చేసిన దాంట్లో రైస్ కనిపించకూడదు. అమ్ములేకు సౌండ్ చేయొద్దు. వాయిస్ సైలెంట్. ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది చాలా మంది. రైస్ దాల్ సెపరేట్ ఉండాలి. పప్పులో బియ్యం కలకూడదు. ఒక్క గింజ కూడా కలకూడదు పప్పులో బియ్యం. అయిపోవాలి. దేనికి దానికి సెపరేట్. శనగపప్పు దాంట్లోనే ఉండాలి. కందిపప్పు దాంట్లోనే ఉండాలి. చూసుకోండి. మాట్లాడదు. వాయిస్ వద్దు. ఒక 10 నిమిషాలు ఉంటే అయిపోయింది. దీని తర్వాత అమూల్య ఎక్కువ మంచి గేమ్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. సైలెంట్ ఉన్న వాళ్ళకి పెడదాం. ఈ గేమ్ తర్వాత మంచి గేమ్స్ ఉంటాయి. నవీన్ ఇక్కడికి వచ్చి అందరికి 2 పెన్సిల్ రెడీ చేసుకుని ఇచ్చిన వాళ్ళకి దాంతో పాటు ఎక్స్క్యూజ్ మీ, ఇది కందిపప్పు శనగపప్పు కలర్ ఫేడ్ అయిపోయింది మాకు చెప్పడం. అది కందిపప్పు శనగపప్పు వాయిస్ ఉంది.
ఆల్మోస్ట్ అయిపోయింది చాలా మంది చూస్తున్నాం ఇక్కడ నుంచి కనిపిస్తుంది అయిపోయింది ఏ అమూల్య అయిపోయినట్టే అన్నీ అయిపోయింది మాట్లాడద్దు దయచేసి చేయి చూపించండి. ఒక్క బీయింగ్ ఉండకూడదు, ఏది ఉండకూడదు. ముగ్గురు చేయి చూపించారు ఒకటే ఫ్యామిలీ నుంచి. ఇప్పుడు ఫైనల్ గా ఇంకా మిగిలిన స్టాప్ చేయండి. స్టాప్ చేయండి ఆపేయండి పెద్దనాన్న. కౌంట్ చేయండి. చింతకి ఒకసారి ఎవరైతే 1 2 3 అయ్యిందో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్న నిల్చు. ఒక్క బీయింగ్ సెపరేట్ చేయొద్దు. ఇక్కడ 1 2 వచ్చేస్తారు. 4th అగో బీయింగ్ కలిసే కదా శనగపప్పులో అలా ఉండకూడదు. ఇందుగా మరి ఎవరైతే ముందు పప్పులు ఇవన్నీ రాయి కౌంట్ చెప్పారా మీరు? కౌంట్ చెప్పారా? కౌంట్ చెప్పాలి. 15 అది సరిపోలేదు చూడాలి ఫైనల్ గా. అదే ఇది సరిపోదు. కలవదు మరి బిల్లింగ్ కూడా బియ్యం ఇందులోనే ఉండకూడదు. అది కోర్టు నెంబర్ వచ్చింది రోజా కానీ 1 2 3 లో 1 2 తీస్తాము. ఏమైనా కలవదు. 1 2 3 సరిపోయిందా? బాగా 26 చెప్పింది 27 వచ్చింది. 27 వచ్చాయా? అది ఇంకా ఈ రెండు చూడు 1 చూడు. These are 1 and 2. అది కృష్ణి గారు అని సాధించండి. వాళ్ళకి వచ్చారు మిగిలిన వాళ్ళు చక్కగా చేతిలో తీసుకున్నామా ఎవరి గారు రాము ఒకసారి మొత్తం కలెక్ట్ చేసుకో. నో ఓన్లీ 1 2 అక్క ఓహో చికెన్ 1 2 సరిపోయింది. ఫస్ట్ సెకండ్ ఇంకేంటంటే మీ చేతికి 2 పెన్సిల్స్ వస్తాయి, కొన్ని రబ్బర్లు వస్తాయి. అవి ఒక పెన్సిల్ తో తీసుకుని సింగిల్ రబ్బర్ ఇంకో దానికి ఎక్కించాలి. అంతే జస్ట్ దాంట్లో పెట్టాలి. చెప్తాను ఎందుకు వేసి చూస్తారు అందరికి టెస్ట్ అనేసి మాట్లాడదు. మాట్లాడితే కంప్లీట్ వస్తుంది. 10 నెంబర్స్ ఉంది. 10 ఇస్తున్నారు. ఇది ఎక్కువ ఇద్దరు పంచి ఒక రెస్ట్ అవ్వదు. ఒకటే తీయాలి. వీడియో రికార్డ్ అవుతుంది. ఫేసు గేమ్ అలా తింటారు. మధ్యలో ఉండి తీయాలి. బాగా వస్తుంది. ఒక పెన్సిల్ తో తీసి సెకండ్ దానికి ఎక్కించాలి. అయిపోగానే చేంజ్ చూపించాలి. అలాగా మేము తీస్తాము. 1 2 ఉంటారు. ఒకవేళ గబుక్కున మొత్తం అన్ని ఎక్కించారు. 1 2 విన్నర్స్ మాత్రమే. ఒక్కొక్కనే తీయాలి. 2 ఎక్కిస్తే వీడియోలో ఉంటుంది. వాళ్ళు గెలిచినట్టు కాదు. మీరు చేయి చూపించిన వీడియో చూస్తాము. అలా డిస్క్వాలిఫై చేస్తాము. అందుకే 4 మెంబర్స్ మేము ఫైనల్ చేస్తాము. అంటే ఇద్దరు మాత్రం ఫస్ట్ పెన్సిల్ తీస్తాం. రెడీ 1 ఒక్కటే తీయాలి. ఒక్క పెన్సిలే వాడాలి. 2 3 స్టార్ట్. ఒక్క పెన్సిలే వాడాలి. ఒక్క పెన్సిలే స్వరం రావాలి. ఒక్క పెన్సిలే వాడాలి. సెకండ్ పెన్సిల్కి ఎక్కించాలి. ఒక్క పెన్సిలే వాడాలి. సెకండ్ పెన్సిల్కి ఎక్కించాలి. గుడ్. చాలా ఈజీ టాస్క్. అమ్మా వీడియో రికార్డ్ అవుతుంది. అలాగా అవుతుంది. వీడియో రికార్డ్ అవుతుంది. నేను టెస్ట్ చేస్తా.
వీడియోలో ఉంటుంది మీరు చెప్పేసినంత మాత్రం No. ఓకే వాళ్ళు ఫస్ట్ తర్వాత సెకండ్ 3 ఒక్కరు తీయండి ఇచ్చేయండి 4 ఇంద్ర ఓకే ఓకే 4 మెంబర్స్ వచ్చారు మరి 5 వచ్చారు నేను ఇక అయిపోయింది చాలు. ఓకే 10 మెంబర్స్ ఉన్నాయి చూడండి వాళ్ళు దాంట్లోనే నెక్స్ట్ శాంతి తల్లి అంటే ఇందిరా తల్లి కవిత ఉన్నాయా ఐదో నంబర్ నేను నో ఫస్ట్ చెప్పిన ఓకే ఆ 4 మెంబర్స్ మళ్ళీ ఆడతారు 2 మెంబర్స్ రావడం కోసం ఆ 4 మెంబర్స్ ఇంకొక 10 వేసాడు 20 వేసాడు ఆ 4 మెంబర్స్ 20 స్పీడ్ గా అక్కడ ఇద్దరు ఉన్నారు స్టార్ట్ ఇందిరా కొంది రెండో పెన్సిల్ వాడకూడదు డోంట్ యూజ్ సెకండ్ పెన్సిల్ ఓన్లీ వన్ పెన్సిల్ వన్ టైం ఆ పెన్సిల్ నో నో దాంతో ఇవ్వకూడదు ఆ పెన్సిల్ తో తీసి ఈ పెన్సిల్ మీద వేయాలి నాకు ఏం ప్లాన్ ఆ ఒకటి కనిపించండి అగో సాధ్యతలు ఆడుతుంది ఒక్క దాంతో తీసి ఇంకో దానికి పెట్టాలి విజయ్ కూడా ఇలాగే ఆడుతుంది బాల్ విజయ్ ఒక మోడల్ ఆడుతున్నారు ఏమైతే కాదు సాధ్యతలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోతుంది 100%. పైకి తీయడమే చాలా ఇంపార్టెంట్ వాళ్ళు సెకండ్ థర్డ్ ఓకే ఇందులో మనం 1 2 3 ఇచ్చేద్దాం ఈ గేమ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే